తాగేస్తున్నాడు. వాడితో మనకేంటి? ఊరుకుని ఉండండి. ఊరుకోమంటారేంటండి? నా కొడుకు నన్ను కొడుతాను. కొట్టాడా? వస్తున్నాడు. చెయ్యి. దానికి నీకు సంబంధం ఏంట్రా? అది నీ చెల్లె పెళ్ళామా లేక ఉమ్మడిగా పెట్టుకున్న సెటప్? నోరు మూసుకొని కూర్చోరా. ఏమండి, పక్కన ఏదో గొడవ జరుగుతుందండి. ఆ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నోరు మూసుకొని పడక. మీ పెళ్ళాలకు మీరు మిగిలాలని లేదా? పోయి పడుకోండ్రా. నా సంగతి నీకు తెలియదు. పీకలు తెగిపోతాయి. ఈ చెత్తనాలు ఏదో చేయాలి. వద్దండి, ఆవేశపడకండి. ఈ చట్టాలతో మనమే జాగ్రత్తగా ఉండాలండి. ఈ రాత్రికి కళ్ళు మూసుకుంటే వాడి దారి వాడిది, మన దారి మనది. గొడవలు వద్దులండి. ఏంట్రా అప్పర్ మీటింగ్ పెట్టారా? పడుకుంటా. నీకేంట్రా బొట్టెకి చెప్పాలా? పడుకోరా పైకెళ్ళా. అదండి పడుకున్నాడా? పడుకోరా పైకెళ్ళా. ఫ్రెష్గా ఉంది రే. లైట్లు ఆఫ్ చేయండిరా. ఇప్పుడు కాదు, అందరూ పడుకున్నాక దీని సంగతి చెప్తా. ఒరే, మా నాన్న కూడా నన్ను ఎప్పుడు ఇంతలా కొట్టలేదురా. ఈ చెత్తరాళ్ళను కొట్టాడు. తల కొట్టేసినట్టు అయిపోయిందిరా. ఆ అమ్మాయి ముందు చాలా ఇన్సల్ట్ అయిపోయింది. నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వు చచ్చిపోవడం ఏంటే? మనం ఆ యదవం చంపి పడేద్దాం. అరే, వాడు చాలా నీచుల్లో ఉన్నాడు రా. ముష్టిముండ కొడుకు. ఆ ముష్టిదాన్ని కూడా వదలలేదురా. అరే, ఆ విధం చంపేద్దాం. ఆ విధం సన్యాసిని ఎలాగైనా చంపేద్దాం రా. మనం ఎలాగే ఊరుకుంటే అమ్మాయిని ఏమైనా చేస్తే చేస్తాడు రా. డౌట్ లేదురా, డెఫినెట్ గా ఆ టైపే. చంపేద్దాం రండి. ఇదేమిటి నిద్ర పట్టేసింది? ఏడ్రాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? మూసే నా కొడుకు.
అయ్య బాబాయ్ శవమండి. ఉష్, కంగారు పడకండి. అది కదండి ఈ ఎదవ మా కళ్ళ ముందే మీతో అలా బిహేవ్ చేస్తే ఎలా ఊరుకుంటుందో చెప్పండి. అందుకే కోపం వచ్చి చంపేశామండి. మమ్మల్ని అందరూ ఎలా కొట్టాడో చూడండి. మన ఇలాగే వదిలేస్తే మీ మీద పడి ఈ రాత్రి మిమ్మల్ని ఏ అగత్యం చేస్తాడని భయం వేస్తుందండి. అందుకే మీకేం కాకూడదని అని చంపేశామండి. ఏమండి మీరేం కంగారు పడకండి. ఈ డెడ్ బాడీ సంగతి మాకు వదిలేండి, మేము చూసుకుంటాం. రండి రండి. రేయ్ ముందు ఈ బాడీని అర్జెంటుగా బయటపడేయాలి రా. పట్టండి రా. బ్లడ్ రా. అరే ఆ దుప్పటి తీసుకొని చూడవరా. లేపండి ఇంకా. బ్లడ్ కనపడుతుంది. వెళ్ళి చెక్ తీసుకుని రే బాడీ జాగ్రత్త. ఇంత పని ఉన్నాడేంట్రా? సాకు ముందు చెప్పేవాడేమో. ఇదిగోరా సన్మానంలో సాలా కప్పుతాంట్రా. త్వరగా తొడుగు. కంగారేంట్రా? తలకాయ జీటీఎం లో పడిపోయిందేంట్రా. లేపు. లేపుతున్నాడు కదా. నేను లేపుతాను. అది పడిపోతుంది. చుట్టు పట్టుకో. చుట్టు పట్టుకో. ముఖం చూడరా. ఎవరు వస్తున్నారా? పదండ్రా. ఈ ఓబుల్ రెడ్డి మనుషులు నన్ను ఇప్పుడే కత్తారా ఏంటో. ఒక్కరు వచ్చి బయటకు వచ్చిన పొంగలోకి ఆడేవాడరా. ఇప్పుడు త్వరగా తోసి. వచ్చేస్తున్నాడా? నిలబెట్టి చేతితో పుట్టుకోరా. అమ్మయ్యా ఇలాగే నిలబడు. ఈ టైంలో వచ్చినందుకు ఎమ్ముకు పోలదండి వేయాలి. ఏందబ్బా మీరు ఓబుల్ రెడ్డి మనుషులు ఏంది? కాదండి. కాదు కదా. కాదు. కానీ ఓబుల్ రెడ్డి మనుషులు అనుకున్నానబ్బా. అనుకున్నారా? ఆల్రెడీ లోన్ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరున్నారా? బాబు ఇది ఖాళీగానే ఉంది, ఇంట్లోకి వెళ్ళండి. అసలు ఆడి ముందు ఎందుకు ఉందా? చెత్త నా కొడుకు. పోస్తే ఓటర్ లేదబ్బా. ఏండా ఇక్కడ బాత్రూమ్ ఇద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు ఓబుల్ మనుషులేనంట. వాళ్ళిద్దరు అటే వెళ్ళారు, మీరు ఇటు వెళ్ళండి. చచ్చిన వాళ్ళు చచ్చేంత బరువు ఉంటారంట. మా నాయనమ్మ చెప్పింది కరెక్టే. ఏమండి ఏమండి నేను కూడా ఏదైనా సాయం చేస్తానండి. కొంచెం అడ్డు ఓడి తీయడం మోయలేకపోతున్నాం. నన్ను ఏం చేయమంటారు? స్టేషన్ అండి. ఏంటండి పోలీస్ స్టేషన్? స్టేషన్ అండి. స్టేషన్ లో రైలు చూసి చూసి అడిగి వాలిపోకుండా చేయట్టు పెట్టాను కదా. చాలా రండి. పదండి పదండి. ట్రైన్ మూవ్ అయిందా? అమ్మయ్య ఎవడెక్కలేదా? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఫ్రీగా మందు కొట్టి ఆ తర్వాత నన్ను కొట్టి ఫ్రీగా ప్రకృతి అందాలు చూస్తారా నువ్వు? అక్కడే ఉండరు నీ అబ్బా. ఏయ్, ఏయ్, రా.